హలో, వీడి పేరు హెజెల్. చచ ఎల్హెజ్. చీచి, ఇదండి వీడి పేరు. మీరే చదువుకోండి. వీడు బేసిక్గా టమిలియన్, కానీ పూరి జగన్నాథ్ సుఖం కోసం, సారీ మన సుఖం కోసం తెలుగులో మాట్లాడుతుంటాడు వీడు. వీడి పేరు శ్రీను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనటానికి వీడే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వీడు మొదటి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడానికి 3 ఏళ్లు పట్టింది, కానీ ఇప్పుడు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేలోగా 3 అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తాడు వీడు. వీడు మన హీరో రవి. అంటే సూర్యుడు వెలుతురులో బ్రతకాలనుకోండి, అంతేగాని సూర్యుడంత ఎత్తు ఎదగాలనుకోకండి, మాడి మసైపోతారు. వీడికెందుకు ఇంత భారీ డైలాగ్ అనుకుంటున్నారా? మీరే చూడండి. ఓకేరా, ఓకే, బాయ్ బాయ్. చాక్లెటా తీయగా ఉంటుందా? లేదా నల్లగా ఉంటుంది. అబ్బూ, 1 వీక్ నుంచి ఒకే మూవీ ఎలా చూస్తున్నారా? తెలుగు రాకపోతే పర్లేదురా, తెలుగు లేకపోతే కష్టం. అది ఫుట్బాల్ లైవ్ మ్యాచ్ రా. ఓ, ఇది వేరే మూవీనా? మొన్న కూడా అదే పేరు చెప్పవు కదరా. ఓ గ్రూప్ ఇటు పరిగెడుతుంది, ఓ గ్రూప్ అటు పరిగెడుతుంది. స్టోరీ కూడా అలానే ఉంది. ఒరే నీకు దండారా బాబు, నీకు చాక్లెట్ ఫోన్ చేస్తుంది వెళ్ళు. హలో వెనీలా. వెనీలానా? తెల్లగా ఉంటుందా? లేదు, ఈజీగా కరిగిపోతుంది. రే యాడ్ వస్తుందిరా, ఛానల్ మారుద్దామా? కానీ ఏం చేస్తున్నావురా? ఏడుస్తావా ఇప్పుడు? నీకు అలాగే ఉంటుందిరా. అయినా లైఫ్లో అమ్మాయి అనేది ఆ ఫీలింగే వేరు. అందుకే మా బామ్మ చెబుతుంది, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలని. మా బామ్మ అలాగే చెప్పిందిరా. దేనికైనా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నాను, ఇప్పుడు అమ్మాయి ముచ్చటైతే తీసుకుంటాను. అమ్మాయిలు ఏమన్నా పుస్తకాలు అనుకుంటున్నావంటరా, నైట్ అవుట్ చేసి పాస్ అవడానికి? కాదని నాకు తెలుసురా. అందుకే అమ్మాయిల మీద రాసిన ఓ బ్రహ్మాండమైన పుస్తకం చదివాను. 30 రోజుల్లో గర్ల్ ఫ్రెండ్. అబ్బచా, అయితే మా క్లాస్లో అశ్విని పడేరా, చూద్దాం. ఓహో, ఆ బుక్ ఎంత గ్రేటో నాకు ఇప్పుడు అర్థమైందిరా. అందులో ఫస్ట్ టిప్ నీ క్వశ్చన్కి ఆన్సర్. టిప్ 1, అమ్మాయిని పడేయడం అంటే ఏ అమ్మాయినైనా పడేయటం కాదు, ఏ అమ్మాయి పడద్దో ఐడెంటిఫై చేయటం. పడే నువ్వు ఇలా బుక్కులు స్ట్రాటజీలు ఫాలో అయ్యి నువ్వు పడేయి, ఎవతో ఒక జిగురు జింగానియా తగులుతుంది, అప్పుడు దోల తీరుతుంది. టిప్ 2, పికప్ లైన్ కంటే ముందే బ్రేకప్ లైన్ ప్లాన్ చేయాలి. అబ్బబ్బా, రాసినోడు అమ్మాయిలనేమో కానీ అబ్బాయిల్ని బాగా పడేశాడ్రా. కూర్చోరా. ఏముంది? ప్రాక్టికల్స్కి టైం వచ్చినట్టుందిరా. అది ఆల్రెడీ బుక్ మావా. టిప్ 3, సింగిల్ అమ్మాయి కంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిని పడేయటం ఈజీ. ఆల్రెడీ పడిపోయిందంటేనే పడే టైప్ అని మీనింగ్ రా. అంతేగాని బుక్కడని వదిలేసాం అనుకో, మల్టిపుల్ చాయిస్ లాంటి క్వశ్చన్ పేపర్ కాస్త ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోద్ది. ఏది నువ్వు పడే? టిప్ 4, తొలిచూపు మినిమం తొలి ప్రేమలో పవర్ స్టార్ కీర్తి రెడ్డిని చూసిన రేంజ్లో ఉండాలి. ఏం చూసింది దేవుడు?
ఏ మా కజిన్ వస్తున్నాడంట్రా ఇక్కడికి. అవునా? అయితే నేను మళ్ళీ కలుస్తా. రే సైడ్ ఇచ్చినట్టుందిరా, వెళ్ళి మాట్లాడు. అదే ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాను రా. ఏముంది, టైం ఎంత అయిందని అడుగు. టిప్ 5. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మినిమం 3 minutes అన్నా ఉండాలి. రే టైం ఎంత, నీ కుక్క ఏజ్ ఎంత, నీ చెప్పు సైజ్ ఎంత లాంటి ఒక్క మాటతో సరిపోయి క్వశ్చన్ అడగకూడదురా. ఇప్పుడు చూడు. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ అండి. చెప్పా. అబ్బో ఏం చెప్పావురా? ఐ లవ్ యూ చెప్పారా? నీ 1 more minute. మళ్ళీ ఏంట్రా? జొల్లు తుడుతున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ అండ్ స్మాల్ ఇన్ఫర్మేషన్. చెప్పండి. మా కజిన్కి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా చాలా బాగుంది. ఏ బ్రాండ్? యాక్చువల్లీ హ్యాండ్ బ్యాగ్స్ బ్రాండ్ ని బట్టి సెలెక్ట్ చేయకూడదు. ఇది నేను ఒక నార్మల్ షాప్ లో కొన్నాను. అది ఐమాక్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎస్కలేటర్ పక్కన ఒక షాప్ ఉంటుంది, అక్కడ కొన్నాను. వారి దగ్గర సూపర్ డిజైన్స్. అసలు నేను ఈ బ్యాగ్ ఫైనలైజ్ చేయడానికి గంట పట్టింది. మీరు జస్ట్ అలా వెళ్ళి ఏదో ఒకటి కొనండి, మీ కజిన్ గ్యారంటీగా ఇంప్రెస్ అయిపోతుంది. అండ్ వారి దగ్గర బెల్ట్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసేసరికి నాకు టైం అయిపోయింది, లేకపోతే అక్కడ రెడ్ బెల్ట్ నాకు పిచ్చగా నచ్చింది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రియతో ఒకసారి ఫోన్ చేయరా. టిప్ 6. ₹1 ఉన్నా ₹1 లేకున్నా అమ్మాయి ఖర్చు కామన్. సో బిల్డప్ BMWకి తగ్గకూడదు. ఏంటి ఆడి రెడీ అవ్వలేదా? బెంజేమో అంజిగాడు తీసుకెళ్ళాడు. ఆల్టోకి అడ్జస్ట్ అవ్వాల్సిందే మంత్ అంతా. I need to make a move. If you don't mind, I'll drop you. Not a problem. నీ అబ్బా. ఓకే, బట్ నేను త్వరగా వెళ్ళాలి. సో మళ్ళీ ఎప్పుడు? వంటకం 4 PM. ఏంటిలా వచ్చావు? అపచా. టిప్ 7. గిఫ్ట్స్ గిఫ్ట్స్ గిఫ్ట్స్. ఇది టిప్ కాదు, లైఫ్ లైన్. గిఫ్ట్ ఫర్ యూ. అవునా? వావ్, యాక్చువల్లీ నాకు గిఫ్ట్స్ ఇష్టం ఉండదు, బట్ ఈ బెల్ట్ నాకు చాలా చాలా నచ్చింది. సో స్వీట్ ఆఫ్ యూ. అబ్బా అబ్బో ఈడు వేసాలు. ఓకే ఓకే షూర్.
బాయ్ బాయ్, గుడ్ నైట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా సిరి నాకు పడిపోద్దని. ఆ టిప్స్ అన్నీ చదివాక నాకు టిప్ వచ్చిందిరా. ఎవరన్నా నచ్చారన్నావు అనుకో, టైం వేస్ట్ చేయకూడదు, వెంటనే ఐ లవ్ యూ. అది నా టిప్ కదురా. నేను అనేది ఎవరన్నా చూస్తే కదరా, లవ్ చేస్తే. నువ్వా సిరిన్ లవ్ చేస్తున్నావా? అవునరా. ఫస్ట్లో నేను టైం పాస్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆ అమ్మాయితో మాట్లాడాక ఈమె నా లైఫ్ అని ఫిక్స్ అయిపోయాను. హే రవి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఈ బ్యాగ్స్ పట్టుకో, బస్కి 30 minutes టైం ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఫస్ట్ ఈ బ్యాగ్స్ పట్టుకో, వెళ్తూ మాట్లాడదాం. ఓకే. మా ఊరు వెళ్ళిపోతున్నా. ఐఎమ్ నాట్ ష్యూర్ మళ్ళీ వస్తానో రానో. అవునా? మళ్ళీ రాకుండా ఉంటావులే. ఏంటి? ఏం లేదు సిరి, ఇద్దరికి చెప్పాలని ఉన్నా మనం ఒక్కసారి కూడా రైల్వే చెప్పుకోలేదు. అంటే ఫన్నీ కదా. How can you think like that, Ravi? I treated you like my brother. నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను రా. ఇంకోసారి అలా మాట్లాడకు. అలాగే అమీర్పేట వెళ్ళినప్పుడు ఇది అనితాకి ఇచ్చాయి. టైం కుదరలేదు నాకు దాన్ని కలవడానికి. సరే. ఏమైందిరా? ఓకే చెప్పిందా లేకుంటే నీకంటే ముందే ప్రపోజ్ చేసిందా? నా బొందరా ఈ బుక్ ఇచ్చింది. వాడుకొని మరి వాడినే యాదవని చేయడం ఎలా? టిప్ 7. ఫ్రీక్వెంట్గా ఐ లైక్ యూ, ఐ మిస్ యూ అని చెప్పాలి, కానీ ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పకూడదు. ఇదొక్కటి చాలు ఏదైనా తేడాలు వస్తే దులిపేయడానికి. ఐ మిస్ యూ సో మచ్ రా. అప్పుడప్పుడు నువ్వు లేకుండా ఎలా బతకాలా అని అనిపిస్తుంది. వావ్, యాక్చువల్లీ నాకు గిఫ్ట్స్ ఇష్టం ఉండదు. టిప్ 6. ఇంప్రెస్ చేయడానికి గిఫ్ట్స్ ఇస్తే అస్సలు మొహమాట పడక్కర్లేదు. మొహమాట పడ్డట్టు యాక్ట్ చేస్తే చాలు. నీ బొందరా, నువ్వు ఎక్కడ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ కొంటావేమో అని బెల్స్ బాగున్నాయని చెప్పా. టిప్ 5. మా నాన్న అంబానీ, మా తాత తాజ్మహల్ కట్టించాడు అని సోది చెప్పినా ఇరిటేట్ అవ్వద్దు. బెంజేమో అంజిగాడు తీసుకెళ్ళాడు. ఒరే, ఆడికి ఆల్టోకి ఏమైనా సంబంధం ఉందారా? టిప్ 4. అబ్బాయిలు మీరేం చెప్పినా నమ్మాలంటే జస్ట్ పడ్డట్టు యాక్ట్ చేస్తే చాలు. ఈ మధ్య మా కజిన్ మన రిలేషన్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు రా. టిప్ 3. మేకప్ కోసం ఆలోచించినంతసేపు బ్రేకప్ కోసం ఆలోచించనక్కర్లేదు. దానికి ఆల్రెడీ అబ్బాయిల దగ్గర చాలా స్కెచ్లు ఉంటాయి. వీడేంటి అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూస్తున్నాడు? పట్టుకుంటే వదులుతాడో లేదో. టిప్ 2. ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసినా నమ్మక్కర్లేదు. ఆఫ్ ద స్క్రీన్ ఆస్కార్ ఉంటే ఒక్క హైదరాబాద్లోనే రోజుకి ఒకటికి వస్తుంది. ఎంతమంది ఇస్తారా అదే ఎక్స్ప్రెషన్ని? టిప్ 1. అప్రోచ్ అయిన అబ్బాయి ఎంత ఎదవైనా పట్టించుకోనక్కర్లేదు. కాఫీ తాగాలంటే కాఫీ గురించి ఆలోచించాలి, కానీ తాగి పడేసే పేపర్ కప్ గురించి కాదు. ఇంకా నయం, తుడుచుకొని పడేసే టిష్యూ పేపర్ అనలేదు. 30 రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ పబ్లిషరు 1000 టైం మనీ క్యాష్ బ్యాక్ అన్నాడు కదరా, వెళ్ళి ట్రై చేయపోయావా? టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ వ్యాలిడిటీలో టిల్ 29 days ఫ్రమ్ పర్చేజ్ అని ఉందిరా. ఓహో, అది కూడా ట్రై చేసావా? హెల్లో ఐస్ క్రీమ్. ఒరే ఒరే, ఈడొక్క దాన్ని హ్యాండిల్ చేయలేక చచ్చిపోతున్నారా. నువ్వు నీ ఎదో వారానికి ఓదాన్ని ఎలా పడుతున్నావురా?
నా దగ్గర ఒకే ఒక టిప్ ఉంది. ఏంటో అది? ప్రపంచంలో ఏ అమ్మాయినా పడుద్ది, పడకపోతే ఆ ఒక్క అమ్మాయి పడదు.